ఒకరి వైఫల్యం ఇంకొకరికి బలం అవుతుంది. ఒక మైనస్ని ఇంకొకళ్ళు ప్లస్గా మలుచుకునేటటువంటి ప్రయత్నమే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఇప్పుడు ఒక నార్మల్ సహజ సిద్ధమైనటువంటి అంశం పెద్ద కార్యక్రమంలాగా ఈవెంట్ లాగా నడుస్తుంది. రోడ్లు వేయడం అనేటటువంటిది ప్రభుత్వాల సహజ సిద్ధమైన బాధ్యత. ఏ రోజుకి ఆ రోజు రోడ్లు వేయటం, ఎప్పుడు గుంటలు పడితే అప్పుడు. కాకపోతే ఇవి ఎప్పుడు పట్టించుకోరు. ఏం చేస్తుంటారంటే ఎలక్షన్స్కి ముందో లేదా గెలిచిన తొలినాళ్లలో వేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత వేయనే లేదు. దాని పర్యవసానం అతన్ని దించడంలో అదొక కీలకమైన పాత్ర పోషించింది. రోడ్లు బాగాలేదన్నటువంటి పాయింట్ని మొట్టమొదట నా వీడియోలు ఫాలో అయ్యేవాళ్ళు జగనన్న రోడ్లోని పెడితే ఏమన్నా వేస్తారేమో అని చెప్పేసి ప్రస్తావించాను. అట్లాగే జగన్ వెళ్ళిన చోట రోడ్లు వేస్తుంటే జగన్ మా ఊరికి రాని తలుచుకుంటున్నారు అన్నటువంటి వీడియోలు కూడా నేనే చేశాను. ఆ తర్వాత కాలంలో పవన్ కళ్యాణ్ దాన్ని హైలైట్ చేశారు. రోడ్లకు సంబంధించి గుంతల రోడ్లని పూడ్చమంటూ ఉద్యమాలు చేయమని చెప్పేసి పిలుపులు ఇవ్వడం ఇది. దాన్ని ఆ తర్వాత తెలుగుదేశం కూడా ఎండార్స్ చేసుకుంది, ఉద్యమం చేసింది. దాంతో గుంతల రోడ్లు ప్రతి ఒక్కళ్ళకి గుంతలో పడ్డప్పుడల్లా అంతకుముందు మున్సిపాలిటీని తిట్టుకునేవాళ్ళు, కార్పొరేషన్ తిట్టుకునేవాళ్ళు. కానీ జగన్ని తిట్టుకోవడం ప్రారంభించారు. దాని ఫలితం జగన్ ప్రభుత్వం గద్దె దిగడం అన్నటువంటిది. ఇప్పుడు రోడ్లకి సంబంధించి ఒక ఈవెంట్ లాగా చంద్రబాబు గారే వెళ్ళి ఒక చోట ఇనాగరేషను, పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇంకో చోట ఇనాగరేషను చేస్తున్నారు అంటే అది జగన్కి సంబంధించినటువంటి మైనస్ని వాళ్ళు ప్లస్ చేసుకోవడం. ఈ రోడ్లు ఇప్పటికి సంక్రాంతికి బాగుపడేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చాలా శుభపరిణామం.